హలో అందరికీ. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అన్నంలో తిన్నా, చపాతీలో తిన్నా, బిర్యానీలోకి తిన్నా కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనకు కావాల్సిన ఎగ్స్ అన్ని వాటర్లో అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని అయితే లైట్గా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అయితే టేస్ట్ మారిపోతుంది. సో జాగ్రత్తగా మీడియం ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలి. ఆ తర్వాత కొన్ని క్యాష్యూస్ అయితే వేసుకోవాలి. క్యాష్యూస్ కూడా లైట్గా ఫ్రై అయితే చాలు. ఆ తర్వాత నేను ఇక్కడ కొంచెం కొబ్బరి ముక్కలను అయితే వేసుకున్నాను. కలర్ కోసం అయితే 2 కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వాటన్నిటిని పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాండీలో ఇక్కడ కొన్ని మసాలా దినుసులు అయితే వేసుకోవాలి. 4 లవంగాలు, 1 యాలుక్కాయ, 2 నుంచి 3 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం షాజీరా అయితే వేసుకున్నాను. ఆ తర్వాత 1 బిర్యానీ ఆకు, 2 టీ స్పూన్ల వరకు అయితే జీలకర్ర వేసుకొని ఆవాలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా అయితే కట్ చేసుకోవాలి టొమాటో ముక్కల్ని. వాటన్నిటిని కూడా మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల అయితే ముందుగా అన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ ముక్కలను అయితే మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ టొమాటో ముక్కలు అయితే ఇలా మంచిగా ఉడికి ఉండాలి. ఆ తర్వాత అయితే గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. తర్వాత అంతటిని గరిటెతో మరొకసారి పెట్టుకొని మూత పెట్టుకొని సిమ్ములో అయితే 15 to 20 మినిట్స్ పెట్టుకొని అయితే బాగా ఉడికించుకోవాలి. చూసారి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లయితే తర్వాత కొంచెం నేనైతే గ్రేవీ కోసం వాటర్ పోసుకున్నాను. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా తిప్పుకున్నాను. ఇలా వేసుకున్నా ఓకే, టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. ఆ తర్వాత రుచి తగినంత పసుపు, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం అయితే కారం వేసుకోవాలి. ఎందుకంటే ముందుగానే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. కొంచెం కారం వేసుకొని అన్నిటినీ మంచిగా పెట్టుకోవాలి. బాగా కలిసాక మళ్ళీ ఇంకొకసారి అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఈ లోపల ఎగ్స్ అన్ని బాగా ఉడికిపోయాయి. వీటిని ఫ్రై చేయడం కోసం బాండి పెట్టుకొని కొంచెం బటర్ వేసుకొని కత్తితో నేను చూపించిన విధంగా ఘాట్లు అయితే పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం పసుపు, కారం అయితే వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు అన్ని గుడ్డుకు అయితే పట్టి మంచిగా ఉడికి టేస్టీగా ఉంటుంది గుడ్డు. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఈ ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత నేను కర్రీలో అయితే 2 టీ స్పూన్ల వరకు అయితే పెరుగు వేసుకున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకోండి, ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇలా ఫ్రై చేసిన ఎగ్స్ అన్నిటిని తెచ్చుకొని అయితే కర్రీలో వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల గుడ్డుకి ఫ్లేవర్స్ అన్ని మంచిగా పడతాయి. ఫైనల్ టచ్లో గార్నిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర, కస్తూరి మేతి అయితే వేసుకొని మరియు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి. అంతే, మనకు కావాల్సిన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు అన్నంలో తిని చూద్దాం. ఏ కర్రీ చేయాలో తోచినప్పుడు ఇలా ఎగ్స్తో సింపుల్గా అయితే చేసి పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా అదిరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.